నిజమేనా? మీరు కేటీఆర్ఏనా? మీటింగ్లకు వెళ్ళి మాట్లాడుతున్న తల్లి అంతే అన్న, మరి ఆబ్వియస్ గా పనికిరాని వాళ్ళందరూ తీసుకొని డబ్బులు సంపాదించుకుంటూ దేనికన్నా. నువ్వు ఆయన తిట్టేవు, నువ్వు లైవ్ లో ఉన్నావు బిడ్డ, నువ్వు తిట్టకు. హలో అమ్మ, నేను శ్రీనివాస్ యాదవ్. అన్నా చెప్పండి అన్నా. ఒక్కసారి కేటీఆర్ గారు మాట్లాడతారు మీతో. నమస్తే అమ్మా, బాగున్నావా? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? ఏం పేరు తల్లి నీ పేరు? నా పేరు శ్రావణి. శ్రావణి, ఎక్కడుంటావు? నేను ఎస్ఆర్ నగర్ లో ఉంటా అన్నా. ఎస్ఆర్ నగర్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా హస్బెండ్, మా అత్తయ్య, చిన్న బాబు. చిన్న బాబు. ఎంత బాబు వయసు ఎంత? ఇది నిజమేనా? మీరు కేటీఆర్ఏనా? మీటింగ్లకు వెళ్ళి మాట్లాడుతున్న తల్లి పబ్లిక్ గా మాట్లాడుతున్నా మీటింగ్లకు వెళ్ళే. మరి ఓ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ శ్రావణి. ఇంతకు అన్న మీకు ఒక విషయం తెలుసా? చెప్పు. ఎప్పుడైనా సరే మీకు నేను పెద్ద ఫ్యాన్ అసలుకి, మీ మాటలు. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ శ్రావణి. నీకు ఏమైంది? ఎందుకు చేసినావు సీనన్నకు ఫోను శ్రావణి? ఎందుకంటే నాకు వాటర్ ప్రాబ్లం ఉందన్న ఈ ఏరియాలో చాలా. ఎప్పటి నుంచి? మేము రీసెంట్ గానే వనస్థలిపురం నుంచి ఎస్ఆర్ నగర్ షిఫ్ట్ అయ్యాం. మా ఆఫీస్ ఇక్కడే అమీర్పేటలో. సో చాలా రోజుల నుంచి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం ఉంటే ఫోన్ చేసినావు శ్రీనివాస్ యాదవ్ గారికి? ఎవరికి ఫోన్ చేసినా నాకు అసలు పని అవ్వడం లేదు. సీనన్న నెంబర్ ఎవరు ఇచ్చారు బేటా నీకు? నాకు గూగుల్లో దొరికిందన్న. గూగుల్ దొరికింది. ఎత్తిండా ఫోన్? ఎత్తిండా? ఒక్కటే రింగ్. అంతేనా? ఒక్కటే రింగ్. నేను అనుకోలే అసలు అవుతుందని. ఏం చేసిండు మరి? చెప్పినావు సీనన్నకి? చెప్పినావు ఏం చేసిండు? చెప్పినా ఇమ్మీడియట్ గా ఇప్పుడే కాల్ చేస్తా అన్నాడు. అన్న వాళ్ళ పిఏ కాల్ చేసిండు. నాకు కరెక్ట్ 1.5 hours లో ట్యాంకర్ నా ఇంటి ముందు ఉంది. మరి ఇట్లా పని చేసే నాయకులుంటే పనికి వచ్చే నాయకులుంటే అట్లుంటే శ్రావణి. అంతే అన్న, మరి ఆబ్వియస్ గా పనికిరాని వాళ్ళందరూ తీసుకొని డబ్బులు సంపాదించుకుంటూ దేనికన్నా. నువ్వు ఆయన తిట్టేవు, నువ్వు లైవ్ లో ఉన్నావు బిడ్డ, నువ్వు తిట్టకు. ఓకే గానీ రీసెంట్ గా మెహదీపట్నం వెళ్ళినా అన్న. ఎన్నో రోజుల నుంచి నేను ఆ ఫుడ్ వేర్ ఎట్లా తయారైతుంది, ఆ ఫుడ్ వర్క్ ఎట్లా చేస్తారు అనుకున్నా. ఫ్రిడ్జ్ కింద నుంచి పెట్టిర్రు అన్న. ఎట్లా నడుచుకుంటూ పోతారు జనాలు? ఏమో వాళ్ళకే ఎరుక, మరి అంత గొప్పగా డిజైన్ చేసింది వాళ్ళే కదా, మనకేం తెలుసు. థ్యాంక్ యూ శ్రావణి, నీకు ఆల్ ది బెస్ట్. అన్నతో టచ్ లో ఉండు. నీకు అన్న మాట్లాడినందుకు థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ. నమస్తే బేటా. విన్నారు కదా, ఆ అమ్మాయి ఎవరు నాకు తెలియదు, అన్నకు కూడా నిన్ననే తెలుసు. ఇట్లాంటి నాయకులు ఉంటే ఇట్లాంటి పనులు అయితే. జై తెలంగాణ.